ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు మనము ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాము. అయితే ప్రత్యాంగిర అమ్మవారి గురించి ఈరోజు వీడియో అయితే ఉండిపోతుంది. చాలా మందికి ప్రత్యాంగిర అమ్మవారి గురించి అయితే తెలియదు. అసలు ఈ ప్రత్యాంగిర అమ్మవారు ఎవరు, ఎక్కడి నుంచి ఆమె ఉద్భవం కలిగింది, అలాగే ఎవరెవరు పూర్వకాలంలోని ఆవిడ పూజ చేశారు, ఇంకా యాగాలు చేశారు అనే దాని గురించి తెలుసుకుంటూ ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాము. దానివల్ల మనకున్న దుస్వప్నాలు ఏవైతే ఉంటాయో, కొంతమందికి మనోవ్యాధి అనేది ఉంటుంది, మనసులోనే బాధపడిపోయి కృషించుకుపోతూ ఉంటారు. మరికొంతమందికి ఏమో ఏదో కాస్త పిచ్చెక్కిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట చీటికి మాటికి అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు చూడండి. అలాంటప్పుడు ఈ మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈవిల్ పవర్స్ ఏవైనా మన దరికి చేరినప్పుడు వాటిని తొలగించడానికి కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్గా ఇది మంత్రం కాదు, కవచం. ఈ కవచము చేసినప్పుడు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి, అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అసలు ప్రత్యాంగిర అమ్మవారు ఎలా ఉద్భవించారు అనేది తెలుసుకుందాం. మరి నారసింహ అవతారము ఎత్తిన విష్ణుమూర్తి ఉగ్ర రూపం అయితే అతను చాలించలేకపోతున్నాడు. బాగా ప్యానిక్ అయిపోయాడు. కోపం చల్లారట్లేదు. ఎంతమంది వచ్చి ఆపుతున్నా కూడా ఆయన అయితే ఆగడం లేదు. అలాంటి సమయంలోనే శివభగవానుడు శరభ అనే గొప్ప పవర్స్ ఉన్న ఒక అతని అంశనైతే బయటికి తీస్తాడు. ఆ అంశ శరభ అని అంటారు. దాన్ని మనము మన టెంపుల్స్లోని ఎక్కువగానైతే చూస్తూ ఉంటాము. మొహం చూస్తే సింహ రూపంలోని, ఇంకా రెక్కలు ఉండి 8 ఉండే ఒక అయితే మనం చూస్తూ ఉంటాం తరచుగాను మన దేవాలయాల్లోని. దాన్నే శరభుడిగా, శరభేశ్వరునిగాను కూడా అంటూ ఉంటారు. మరి స్వామివారు అలా శరభ రూపంలోనే ఉండేటప్పుడు అమ్మవారేమో ఈ రకంగా ఉగ్ర నారసింహుని కోపం తగ్గించేందుకు ప్రత్యాంగిర అమ్మవారిగా, మరి అన్న చెల్లెలు కదా, మరి అందుకనే ఆయన నరసింహ రూపంలో ఉంటే ఈవిడ ప్రత్యాంగిర అమ్మవారి కింద అయితే ఉద్భవించి ఆయన కోపాన్ని చల్లార్చారంట. మరి ఆ సందర్భంలోని ఆవిడ అలా ఉగ్ర రూపాన్ని చల్లార్చేందుకు, ఇంకా అతనిలో ఉన్న బ్యాడ్ ఏదైతే ఉందో అది తీసివేసేందుకు ఆవిడ ఆ రూపాన్ని అయితే ధరించవలసి వచ్చింది. కాబట్టే ఆవిడ్ని ఎవరైతే పూజిస్తారో అటువంటి వాళ్ళలో ఉన్న చెడు ఏదైతే ఉన్నాయో అది పోతుంది. ఇంకా అలాగే ఏవైనా ఇబ్బందులు ఉంటే, రుగ్మతులు ఉంటే అక్కడ స్వామివారు ఒక రుగ్మతిలోకి అయితే వెళ్ళిపోయారంటే ఆ కోపం ఒక రకంగాను ఆయనకి తెలియకుండానే కోపం ఎక్కువైపోయింది. అది దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అతను. దాన్ని కంట్రోల్ చేసింది ఆవిడ ప్రత్యాంగిర అమ్మవారు. ఈ రకంగాను అమ్మవారి ఉద్భవం అయితే జరిగింది. మరి అమ్మవారిని భద్రకాళిగా, అది కూడాను ప్రత్యేకించి అధర్వణ వేదానికి అధిపతిగా, అధర్వణ వేద భద్రకాళిగాను కూడా పూజిస్తూ ఉంటారు. ఆమె అధర్వణ వేదానికి సంబంధించిన అధిష్టాన దేవతగా పూజిస్తూ ఉంటారు. ఇది పూర్వకాలంలోని రామాయణంలో కూడాను ఆమెని పూజించినట్లుగాను మనకి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అదేంటి అని అంటే, ఇంద్రజిత్తు నికుంభులు యజ్ఞం చేసినప్పుడు అమ్మవారి పూజ చేసినట్లుగానైతే ఉంది అని చెప్తూ ఉంటారు. మరి శివపురాణంలోని మనకి ఈ అమ్మవారి గురించి, ప్రత్యేకించి ప్రత్యాంగిర అమ్మవారి గురించి అయితే ఉంటుంది. అమ్మవారిని మనము ఏ విధంగా స్తుతించాలి అని అంటే, అమ్మవారి యొక్క కవచం ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. లేదు మీకు అక్కడ రాకపోతే నేను డిస్క్రిప్షన్లోనైతే దాని లింక్ని ఇస్తాను. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా PDF పేజ్లోకి అయితే వెళ్తారు. అక్కడ చూసుకోండి. ప్రత్యాంగిర అమ్మవారి ఆ కవచం ప్రతిరోజు కూడా మీరు చదువుకొని, ప్రతిరోజు ఏ సందర్భంలో మీకు ఖాళీ ఉంటే ఆ సందర్భంలో చదువుకోండి. ప్రత్యేకించి తెల్లవారే చక్కగాను శుచి అయిన తర్వాత మీరు ఒకసారి కవచం అయితే చెప్పుకోండి. ఇక్కడ ఏదైనా అమ్మవార్లు కానీ అయ్యవార్లు కానీ మనం కవచం చదువుతున్నాము అని అంటే వాళ్ళు మనకి కవచంలా ఏర్పడి మనకు ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని అర్థం అనమాట. ఎవరికైతే దుస్వప్నాలు వస్తూ ఉంటాయో,
నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ మీద ఉంటాయో, ఇంకా మనోవ్యాధితో బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే అమ్మవారికి ప్రత్యేకించి నైవేద్యంగాను ఆవకాయ, కొత్త ఆవకాయ చక్కగా ఇప్పుడే చేస్తూ ఉంటారు కాబట్టి కొత్త ఆవకాయని, లేదంటే కొనుక్కొనైనా, ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, లేదంటే కొనుక్కొనైనా చక్కగా వేడివేడి అన్నంలోని ఆవకాయ వేసి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అది మీరు స్వీకరించాలి. ఎప్పుడైతే మీరు అలా తింటారో అమ్మవారి ఆ ఎనర్జీ అంతా కూడా మీలోకి అయితే వెళ్తుంది. మీకున్న ఆ రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు అయితే వచ్చేస్తాయి. మరి మన ఛానల్లోని ఇదివరకట్లోనే నేను ప్రత్యాంగిర అమ్మవారి మంత్రాల గురించి కూడా నేను చాలానే చెప్పి ఉన్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్లోని దేవుడికి సంబంధించినవి వస్తాయి, అలాగే బ్యూటీకి సంబంధించిన టిప్స్, ఇంకా దాంతోపాటుగా మంచి మంచి క్రీమ్స్ గురించి, మెడికేటెడ్ క్రీమ్స్ గురించి, సోప్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.